10 ఏళ్లుగా ఎక్కడి కేసు అక్కడే. రమ్య కుటుంబానికి న్యాయం జరిగేదన్నాడు. రమ్య ఫోటోతో తండ్రి వెంకటరమణ. 2016 జూలై 1 ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది. పెద్ద ప్రమాదం అది. ఎక్కడిది? పంజాగుట్ట దగ్గర. పంజాగుట్ట ఈ గ్రేవ్యార్డ్ ఉంది కదా, శ్మశాన వాటికి ఉన్నది కదా. వీళ్ళు కారులో వెళ్తుంటారు, ఫ్యామిలీ. ఎదురుగా నుంచి వచ్చే ఒక వెహికల్ కారు ఆ డివైడర్ను గుద్ది ఎగిరి వీళ్ళ కారు మీద పడుతుంది. పడ్డప్పుడు అందులో ఉన్న ఆ పాప చనిపోతుంది. పెద్ద ఇష్యూ అప్పుడు అది 2016 జూలైలో. అయితే ఇంతవరకు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు శిక్ష పడలేదట. రమ్య కుటుంబానికి న్యాయం జరిగేదన్నాడు. కోర్టులో కేసు విచారణ జరిగింది ఒక్కసారే. పంజాగుట్ట ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి రమ్య, ఆమె తాత, బాబాయ్ ముగ్గురు చనిపోయారు మొత్తం. విచారణలో సుదీర్ఘ జాప్యం. అమెరికాలో A2 ఉన్నాడట. బా, ఎంత ఘోరం అసలు ఇది. అతనికి రెడ్ కార్నర్ నోటీసుల జారీలో జాప్యం. తాగి కారు నడిపి ముగ్గురిని బలిగొన్న వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఇది మన దేశంలో న్యాయం, చట్టం, రాజ్యాంగం అమలవుతున్న తీరు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మిన బార్ నిర్వాహకుడి పైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలే. ఏ తప్పు చేయని మాకు ఎందుకు ఈ శిక్ష? రమ్య కుటుంబ సభ్యుల ఆవేదన. ఎవరు ఆ బాధను తీర్చాలి? కనీసం పాప పోయింది, ఆ పాప తాత పోయిండు, బాబాయ్ చనిపోయిండు. కనీసం ఆ కుటుంబానికి న్యాయం అంటే ఏంది? పోయిన ప్రాణాలు అయితే తిరిగి రావు కదా. విచారణ అయినా నిష్పక్షపాతంగా జరగాలి కదా. రాష్ట్ర రాజధానిలో 10 ఏళ్ల కిందట 2016 జూలై 1వ తేదీన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 కుర్రాళ్ల నిర్లక్ష్యంతో చిన్నారి సహా ముగ్గురి ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. 4 కుటుంబాలకు తీరని శోకం మిగిలింది. పంజాగుట్ట కారు ప్రమాదం అనగానే చిన్నారి రమ్య రూపం కండ్ల ముందు కదలాడుతుంది. పాపతో పాటు ఆమె తాత, బాబాయ్ మృత్యువాత పడ్డారు. మద్యం సేవించి ఒక అబ్బాయి కారు నడపడంతో అది అదుపు తప్పి మరో కారుపై పడి 4 కుటుంబాలను ఛిద్రం చేసింది. ఇలా 2 కుర్రాళ్ల సరదాలకు ముగ్గురి ప్రాణాలు బలైపోయినాయి. పీకల దాకా తాగి నిర్లక్ష్యంగా కారు నడిపి ముగ్గురి ప్రాణాలు తీసిన A1, A2 నిందితులు హాయిగా బయట తిరుగుతున్నారు. నిబంధనలు పాటించకుండా మైనర్లకు మద్యం అమ్మిన TGI ప్రైడేస్ బార్ మళ్ళీ తెరుచుకున్నది. మేం మాత్రం ఆప్తులను కోల్పోయి నిత్యం నరకం చూస్తున్నాం. న్యాయం కోసం పోరాడి అలసిపోయాం అని రమ్య నాన్న పమ్మి వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు. రమ్య మృతి కేసులో 10 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే కోర్టులో విచారణ జరిగిందని వాపోయారు. ఓన్లీ సింగిల్ టైం విచారణ జరిగిందట. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఎందుకింత జాప్యం అని ఆరా తీస్తే నిందితుల్లో ఒకరిది పోలీసు, న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేయగలిగిన కుటుంబం అని తెలిసింది. బాగా బలిసిన వాళ్ళు, పైసలున్నాయి, మేనేజ్ చేస్తున్నారు. వాయిదా 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 వాయిదా. ఎంత అన్యాయం ఇది. ఇక వాడు A2 వాడైతే అమెరికానే పోయిండట ఏకంగా. మద్యం సేవించి కారు నడిపాడు అన్న ఆరోపణతో A1గా విచారణ ఎదుర్కొంటున్న శ్రావిల్ కోర్టు వాయిదాలకు హాజరవుతున్నాడు. కారు యజమాని A2 విష్ణు వినీత్ మాత్రం దేశం దాటిపోయిండట. పాస్పోర్ట్ కార్యాలయాన్ని సంప్రదిస్తే అతను అమెరికాలోని హ్యూస్టన్లో ఉండడని చెప్పిరట. కేసు వాయిదాలు పడ్డానికి ప్రధాన కారణం A2 పరారీలో ఉండడమే అన్నారు. విష్ణు మీద నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. అతనికి రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని రమ్య తల్లి ఆరోపించారు. A2ను భారత్కు రప్పించగలిగితే విచారణ త్వరగా పూర్తవుతుంది. కానీ అతని కుటుంబ సభ్యులకున్న పలుకుబడి కారణంగా అలాంటి ప్రయత్నాలు చేయట్లేదు. A2 తల్లిదండ్రులు A2 పేరెంట్స్, మేనమామ న్యాయవాదులు కావడంతో చట్టంలోని లోపాలను వారికి అనుగుణంగా మలుచుకుంటున్నారేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 3 పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మారారని రమ్య కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 10 ఏళ్లలో పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులను కలిసి కేసు పురోగతిపైన విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. ప్రభుత్వం, అధికారులు మారినా తమకు మాత్రం న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారకులైన కుర్రాళ్లకు మద్యం అమ్మిన బంజారాహిల్స్లోని TGIF బార్ నిర్వాహకుణ్ణి A3గా పేర్కొన్నారు. 21 ఏళ్లలోపు వారికి మద్యం విక్రయించడం చట్టరీత్యా నేరం. నిబంధనలు తుంగలో తొక్కి వాళ్లకు మద్యం అమ్మిన బార్ నిర్వాహకుడికి కఠిన శిక్ష పడాలని వెంకటరమణ పెద్ద పోరాటమే చేశారు. ఇదే TGIFS అమెరికాలో నిబంధనలు అతిక్రమిస్తే కొన్ని $1 మిలియన్ నష్టపరిహారంగా చెల్లించినట్లు ఆయన చెప్పారు. అంటే అదే బార్ అమెరికాలో ఇదే తప్పు చేస్తే $1 మిలియన్ డబ్బులు చెల్లించిరట. ఇక్కడ మాత్రం ఎక్సైజ్ శాఖ ₹1,00,000 జరిమానా విధించింది. ఆ మొత్తం చెల్లించిన నిర్వాహకులు ప్రమాదం జరిగి ఏడాది గడవక ముందే బార్ తలుపులు బార్లా తెరిచేశారు. ఇదెక్కడి న్యాయమని వెంకటరమణ ప్రశ్నించారు. మైనర్లకు మద్యం అమ్మిన బార్ను మూసేయాలని కోర్టులో కేసేసినా లాభం లేకుండా పోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. పాప పోయిందన్న బాధ ఒకవైపు ఉంటే వ్యవస్థ ఎంత భయంకరంగా పనిచేస్తుందన్న బాధ ఇంకా వాళ్ళని వేధిస్తుంది, ఇంకా వాళ్ళని
డైజెస్ట్ చేసుకోకుండా చేస్తున్నది. ఎంత అన్యాయం ఇది. రమ్య బాబాయ్ రాజేష్ మృతితో అతని భార్య శిల్ప కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వారికి పరిహారం కూడా సరిగ్గా అందలే. బిడ్డను పోషించడానికైనా శిల్పకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని బాధితులు అప్పటి ప్రభుత్వాన్ని మొరబెట్టుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రమాదం వల్ల తాకిన దెబ్బలకు రమ్య తల్లి మరో బాబాయి రమేష్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలే. లోకాయుక్తను ఆశ్రయించిన సమయంలో భర్తను పోగొట్టుకున్న శిల్పకు ఉద్యోగం కల్పించాలని అడిగితే యాచిస్తున్నారా అంటే అడుక్కుంటున్నారా అని మమ్మల్ని అవమానించారంటూ రమ్య తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎంత అన్యాయం అండి అసలు ఇది. అసలు ఇప్పుడు ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేసి రెవెన్యూ రికవరీ చట్టాన్ని ఇంకేదన్నా ప్రయోగించి జప్తు చేసి ఈ కుటుంబానికి న్యాయం చేయలేరా? ఇంత ఘోరం. A2 పరారీలో ఉన్న కారణంగా విచారణ విడగొట్టి A1కు సమన్లు జారీ చేసిరట. పరారీలో ఉన్న విష్ణు వినీత్ను కోర్టులో హాజరుపరిచేందుకు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ చొరవ తీసుకోవాలి అని రమ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పైసలున్నోడు ఎట్లా వాడు మనిషిని చంపి కూడా తప్పించుకోవచ్చు. ఈ దేశంలో ఏం చేసినా తప్పించుకోవచ్చు. కోర్టు కేసు అన్నది ఈ దేశంలో ఉత్తదే. పైసలున్నోడికైతే ఉత్తదే. వాడు ఏమి చేసైనా ఏ రకంగానైనా వాడు ఈజీగా బయటపడవచ్చు. అంత దారుణంగా ఉంది పరిస్థితి. మీరు జైళ్ళలోకి పోతే ఎవరు జైళ్ళలో ఉంటారంటే పైసలు లేని వాళ్ళు, పేదోళ్ళు జైళ్ళలో ఉంటారు. 5,000 10,000 షూరిటీ లేకుండా 4 నెలలు 5 నెలలు జైళ్ళలో మగ్గుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. 5-10,000 షూరిటీకి డబ్బులు లేక. ఎక్కడుందండి న్యాయం? అసలు పైసలు ఉన్నోడిదే న్యాయం, ఉన్నోడికే న్యాయం.